ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు ఒక మంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. పక్కన లిఫ్ట్ కూడా ఫెసిలిటీ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేస్ వచ్చినటువంటి కారిడార్ అండి. రోడ్డు కూడా ఈస్ట్ ఫేస్ రోడ్ అండి. ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేస్ లోనే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్లోర్ కి ఒకటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్ కి ఒకటి 3 బెడ్రూమ్ ఫ్లాట్, టోటల్ 5 ఫ్లాట్స్ అండి. సో మీకు ఎంట్రన్స్ వ్యూ, ఎంట్రన్స్ గుమ్మం కూడా చాలా నీట్ గా, చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. మీరు రోడ్డు కూడా చూడొచ్చు, చాలా క్లాస్ గా ఉందండి. ఏరియా మాత్రం చాలా క్లాస్ గా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూడండి, చాలా బాగుంది. చాలా నీట్ గా, సింపుల్ గా డిజైన్ చేశారు. మీకు ఇంటర్నల్ వీడియో అనేది మొత్తం అంతా కూడా నీట్ గా చూపిస్తా చూడండి. ఇదంతా కూడా ఒక మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగిందండి. హాల్ కింద డిజైన్ చేశారు. ఇదంతా చూస్తున్నారు కదా. సీలింగ్ కూడా చూడండి, చాలా బాగుందండి. సీలింగ్ చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. టీవీ యూనిట్ చూడండి, చాలా బాగుందండి. సింపుల్ గా బాగా ఇచ్చారు. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. గుమ్మాలన్నీ కూడా మీకు గ్రానైట్ కూడా వర్క్ చేశారండి. చూస్తున్నారు కదా టీవీ యూనిట్ చాలా బాగుందండి. చాలా సింపుల్ గా, చాలా నీట్ గా డిజైన్ చేశారు. సీలింగ్ కూడా చూడండి. నేను పూజ రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారండి. పూజ రూమ్ కూడా ఇచ్చారు. పూజ రూమ్ కూడా చాలా బాగుంది. డైనింగ్ హాల్ పర్పస్ ఇక్కడ ఇచ్చారండి. ఇది డైనింగ్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. కిచెన్ కూడా చూడండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ మాడ్యులర్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ కొద్దిగా చిన్నగా అనిపిస్తుందండి, కానీ సామాను అన్ని కూడా పట్టే విధంగా కబోర్డ్స్ నీట్ గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా కిచెన్ కింద ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా చూడండి. వాష్ ఏరియా చాలా బాగా స్పేసెస్ గా వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా కింద డిజైన్ చేశారు. ఇదంతా డైనింగ్ పర్పస్ ఇచ్చిందండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్ కి ఒకటే ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటది. ఇది కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. 3rd బెడ్రూమ్ కి ఇది కామన్ వాష్ ఏరియా ఇచ్చారు. చాలా బాగా చేశారండి. వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి, చాలా ప్లెయిన్ కబోర్డ్స్, చాలా సింపుల్ గా నీట్ గా ఇచ్చేసారండి. మీకు 6x6 ఉండాలి, లేదా 8x8 మంచం కూడా పట్టిద్దండి. చాలా స్పేసెస్ గా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. వాష్ ఏరియాకి, మాస్టర్ బెడ్రూమ్ కి మీకు వాష్ ఏరియాని అటాచ్డ్, చాలా స్పేస్ గా ఉంది. వాష్ ఏరియా చూడండి, టైల్స్ మంచి చాలా నీట్ గా బాగా ఇచ్చారు. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. 8x8 మంచం బట్టి ఇంకా స్పేస్ కూడా ఉంటుందండి. 2nd బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తున్నానండి. క్వాలిటీ విషయంలో బాగా ఇచ్చారండి. క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. దీంట్లో కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. 2nd బెడ్రూమ్ కూడా 6x6 మంచం పట్టిద్ది. సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా, సారీ అండి, మీకు 2nd బెడ్రూమ్ కి బయట వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి బాల్కనీ లాగా ఇట్లా డిజైన్ చేశారు. 2nd బెడ్రూమ్ కి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ అది చాలా హైలీ చేశారంటే, ఎందుకంటే ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుందండి. ఇక్కడ కంప్లీట్ గా ఓవరాల్ గా ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుందండి. ఇది 2nd బెడ్రూమ్ అండి. ఇది ఫ్లోర్ కి ఒకటే కాబట్టి చాలా నీట్ గా, ఒక్కరితో సంబంధం లేకుండా ఫ్లోర్ వైజ్ ఫ్లాట్లు కాబట్టి చాలా బాగుంటుంది. ఇది మనకి 3rd బెడ్రూమ్ అండి. 3rd బెడ్రూమ్ కూడా మీకు 6x6 మంచం పట్టేది, కానీ కొంచెం స్పేస్ ఉండదండి. 4x6 అయితే కొంచెం ఫ్రీగా ఉంటది. మీకు 3rd బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అనేవి. చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఓవరాల్ గా 1620 ప్లింత్ ఏరియా. టోటల్ ఎస్ఎఫ్టీ 1620 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ 1620 అండి. ప్లింత్ వచ్చి 1330 వస్తుందండి. ప్లింత్ వరకు 1330 అండి.
యూడిఎస్ వచ్చి 45 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. అండర్వర్డ్ షేర్ వచ్చి 45 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. చక్కగా దేవుడి గది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇదంతా మంచి బిగ్ హాల్ రావడం జరిగింది. ఇది లొకేషన్ వచ్చేసి మీకు సత్యనారాయణపురం పక్కన శ్రీనగర్ కాలనీ అండి. లొకేషన్ వచ్చేసి సత్యనారాయణపురం పక్కన శ్రీనగర్ కాలనీలో మనకి ఒక ఫ్లోర్ వైజ్ ఫ్లాట్, ఇండివిజువల్ ఫ్లాట్ అండి. చాలా లగ్జరీగా ఉంది ఫ్లాట్, చాలా లగ్జరీగా ఉందండి. విత్ కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ గా ఈ ఫ్లాట్ ఓన్లీ సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఒక్కటే ఉందండి. టోటల్ ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయి కార్ పార్కింగ్ అవైలబుల్ అండి. ఓన్లీ రెండో ఫ్లోర్ ఫ్లాట్ ఒక్కటే ఉందండి. మొత్తం ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయండి. ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా వచ్చేసారండి, ఉంటున్నారు ఆల్రెడీ దీంట్లో. ఇది ఓవరాల్ గా టోటల్ కాస్ట్ 1,10,00,000 చెప్తున్నారండి. 1,10,00,000 చెప్తున్నారండి. స్మాల్ నెగోషియబుల్ అండి. ఫుల్ ఫర్నిచర్ చేసి ఉందండి. రెడీ టు ఆక్యుపై, పాలు పంపించుకోవడం అండి. సో అన్ని చేసేసి ఉన్నాయండి రెడీగా. సో మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి ఫ్లాట్ అయితే ఇదండి. ఓవరాల్ గా కేవలం 1,10,00,000 అండి. మొత్తం కంప్లీట్ గా చేసి ఉంది. మీరు పాలు పంపించుకోవడానికి డైరెక్ట్ గా వచ్చి, లొకేషన్ వచ్చి విజయవాడ సిటీ లిమిట్స్, మారుతినగర్ పక్కన, సత్యనారాయణపురం పక్కన శ్రీనగర్ కాలనీ అండి. సో మంచి లగ్జరీ ఏరియా అండి. ఏరియా అయితే చాలా డీసెంట్ గా చాలా బాగుందండి. ఒకసారి లైవ్ లో చూడండి, ప్రతి కస్టమర్ కూడా లైవ్ లో చూడండి అండి. చాలా ఏరియా అయితే చాలా డీసెంట్ గా చాలా బాగుంది. ఏరియా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చూడండి చక్కగా మీరు. సో ఓవరాల్ గా మనకి అవుట్ రేట్ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఇదండి.